నమస్తే వీధును స్వాతం లక్ష్యం సమాజ హితం 73 సంవత్సరాల స్వాతంత్రం ఇంకా కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాటలు ఎస్సీలని కొందరు బీసీలని కొందరు ఈబీసీలని కొందరు మరి ఓసీ రిజర్వేషన్ కూడా ఇచ్చారు 10% రిజర్వేషన్ వల్ల మరి ఇప్పటివరకు సామాజిక వర్గాలు ఎంత లబ్ధి పొందాయి ఎంతమంది గొప్ప వాళ్ళు అయ్యారు ఇంకా రిజర్వేషన్ కొనసాగాల అనే చర్చ మరి ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా అదే చర్చ, తీసేస్తారేమో అని మరి ఇంకా పునరేకిస్తారేమో అనే అంశం. మరి ఈ అంశాల పైన మనతో డిస్కషన్ చేయడానికి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరి రామ్కోటి గారు ఉన్నారు. వారిని అడిగి రిజర్వేషన్ యొక్క విశ్లేషణ చేద్దాం. రామ్కోటి గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. చూస్తే ఇప్పుడు చర్చ ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మరి ఎవరైతే చీఫ్ ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ సరిచేయాలి అన్నట్టుగా మాట్లాడే చక్కర్లు కొడుతుంది. మరి రిజర్వేషన్ గురించి 2 మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు V3 ఛానల్కు నమస్కారం. రిజర్వేషన్ అనేటటువంటి అంశం మీద స్వాతంత్రం వచ్చి మనకు 73 సంవత్సరాలు గడిచింది. అవును, 73 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఈ రిజర్వేషన్ అనేటటువంటిది 73 సంవత్సరాల స్వాతంత్రంలో వచ్చినటువంటి రిజర్వేషన్స్ కావు. రిజర్వేషన్స్కి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే నేనేం చెప్తున్నా అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కానుంచి ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి అనేటటువంటిది, ప్రధానమంత్రి అనేటటువంటిది నెలకొంది. అవును, అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఒక పేదవాడికి కూడు గూడు విద్య ఉద్యోగం కోసం అలవటిస్తుండంటే ప్రజాస్వామ్యంలో ఇంకా పేద ప్రజలు అనేటటువంటిది అభివృద్ధి చెందలేదనేటటువంటిది ఓపెన్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఓకే, ఆ రకంగా నిరుపేదలు ఇంకా చదువుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఉన్న పరంగా వ్యత్యాస్తారంటే నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ అగ్రవర్గాల పరిపాలన జరుగుతుంటే మనము అగ్రవర్గాల మీద దుమ్మెత్తి పోసినాం, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మీద ఏంది అన్యాయం అనేటటువంటిది దుమ్మెత్తి పోయడానికి ఒక అవకాశం ఉంటుండే. నాకేమనిపిస్తుందంటే ప్రధానమంత్రి ఎవరు? మన బహుజనుడు, మన బీసీ. ఆయన అన్ని రకాలు ఆలోచించాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ పరిపాలనే కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు అనంటే సమగ్రంగా అన్ని రకాలుగా ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు అనేటటువంటి ఒక సహుద్దేశంతో మళ్ళీ తిరిగి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. రిజర్వేషన్ ఎత్తేయడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఇంకా క్రిమిలేయర్ అనేటటువంటి దాని మీదనే కొట్లాడుతున్నాం. ఇక్కడ క్రిమిలేయర్ పెడతాంటేనే ఎత్తివేయాలని. క్రిమిలేయర్ ఎందుకోసము అంటే రిజర్వేషన్లు వీళ్ళకు బీసీలలో కొన్ని కేటగిరీలకు తీసేయచ్చు, కొంచెము కొంత డబ్బు బాగా కలిగిన వానికి అని తీసేయాలనేటటువంటి ఆలోచన ఉంటేనే క్రిమిలేయర్ మీదనే కొట్లాడుతుంటే రిజర్వేషన్లు ఎత్తేయడం అనేటటువంటిది ఇది మరో పాకిస్తాన్ భారతదేశానికి ఏ రకైతే యుద్ధం జరిగిందో బీసీలకు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అలాంటి యుద్ధం జరగవచ్చు అనేటటువంటిది మా భావన. ఓకే, అయితే రిజల్ట్గా 73 సంవత్సరాల్లో రిజర్వేషన్ ఫలాలు మరి అందుతున్నాయా? మరి అందితే కూడా ఇంకా వెంకబడి ఉన్నట్టు ఈ రిజర్వేషన్ ఉన్నట్టుగా ఎందుకు మనం పూర్వెక్కించుకోవాలి? ఇప్పుడు రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? మాకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఓకే, ఇక కనీసం రాజకీయ రిజర్వేషన్లు ఉంటే ఒక పెట్టేవాడు మనవాడు ఉంటే బంతిలో ఎక్కడ కూర్చున్నా మా వానికి కొంచెం అందుతుంది అనేటటువంటిది ఆశ ఉండేది. ఎమ్మెల్యేలు మన వాళ్ళు కాకపోయేరి, ఓకే, ఎంపీలు మన వాళ్ళు కాకపోయేరి, ముఖ్యమంత్రి మన వాళ్ళు కాకపోయేరి. ఆ రకంగా వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు మేము ఏ రకంగా డెవలప్మెంట్ అవుతాం? చదువు కోసమే మా పోరాటం కొనసాగుతుంది. ఓకే, ఎట్లా అంటే చెర్లబడ్డ చేప ఈదు ఒడ్డుకు చేరాలనేటటువంటిది ఏ రకంగా ఎంత కష్టమవుతుందో ఆ రకంగా అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక రాజకీయ రిజర్వేషన్లు ఎప్పుడైతే పెడతామో, రాజకీయ రిజర్వేషన్లు పెడితే మా వాళ్ళు ఎమ్మెల్యేలు కొన్ని మా 54% ఉన్నటువంటి బీసీలకు 54% కాకపోయినా కనీసం ఇంత తక్కువ శాతం ఉందంటే మేము ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ రాజకీయ రిజర్వేషన్ లేని మేము ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ
వాట్సాప్లో కానీ ఒక చక్కెర కొడుతున్నటువంటి అంశం. 35 మార్కులకు పాస్ అయ్యే వ్యక్తులకు కూడా మరి జాబులు వస్తున్నాయి. మేము 100కు 99 లేదా 96 వచ్చినా కూడా మాకు జాబులు వస్తలేవు. ఇంకా రిజర్వేషన్ వల్ల దేశం వెనుకపోతుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు వస్తలేవు ఈ రిజర్వేషన్ల వల్ల అని ఒక ప్రేరేపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? అంటే ఇప్పుడు దీని మీద 2 అంశాలుగా మీరు చెప్పేటటువంటి దాని మీద ఓపెన్ కేటగిరీలో ఒక 100% సీట్లు ఉన్నాయంటే ఓపెన్లో ఒక 60% ఓపెన్లో ఇచ్చేస్తున్నారు. మరి ఓపెన్ కేటగిరీలో మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకోసం లేరు? అక్కడ లోతుకొయి చూస్తే ఎంత అన్యాయం జరుగుతుంది. ఒక్కరికన్నా లేరు, ఏ ఒక్కరు కూడా ఉండరు. ఒక 5% కూడా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారంటే మహాఘనం అవుతుంది. అటువంటిది ఓపెన్ కేటగిరీలో మొత్తం 60 సీట్లు మీరే కొట్టుకొని పోతారు. ఒక మా వాళ్ళకి ఏంటంటే ఆకలి కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద, పేదరికం కింద, దోపిడి పీడన వివక్షత కింద నలిగిపోయి 100,000 సంవత్సరాల కింద పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అనేటటువంటి దేవుళ్ళ పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద బానిసలుగా మమ్మల్ని నించేసి, పాలేరులుగా మమ్మల్ని చూసి గొర్లకాడ, బర్లకాడ ఇటువంటి స్థితిగతుల మీద మేము కొనసాగుతున్నప్పుడు వాటిపైన ఒక కులాలనేటటువంటిది ఏర్పాటు చేసి మాకు విద్యను దూరం చేస్తారు. విద్యను దూరం చేసినప్పుడు ఆస్తులు మీకైనా, హాస్పిటళ్ళు మీకైనా, డబ్బు మీకైనా, భూములు మీకైనా, మామిడి తోటలు మీకైనా, బొర్రలు, మీసాలు, కార్లు, కత్వలు, రంగురంగుల బిల్డింగులు మీకైనా, అంతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండి అన్ని రకాలుగా భోజనం పుష్టికరం చేసినటువంటి మీకు మంచి టీచర్లను పెట్టుకుంటున్నారు. ఉదాహరణ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా మళ్ళీ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, మళ్ళీ ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా మళ్ళీ ఫస్ట్ బ్యాచ్లో కూడా మళ్ళీ దాంట్లో ఒక ఏసీ సెక్షన్, ఇంకో సెక్షన్, అటువంటి సెక్షన్లు పెట్టేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థను పోషిస్తుంది ఎవరు? ఈ అగ్రవర్గాల పరిపాలన కాదా? ఈ అగ్రవర్గాల ముఖ్యమంత్రులు కాదా? ఈ అగ్రవర్గాల ఎమ్మెల్యేలు కాదా సపోర్ట్ చేస్తున్నటువంటిది? అందుకే అటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు మాకు చదువు ఎక్కడ లభిస్తుంది? మేము రిజర్వేషన్ కోసం పోరాటం ఏంది? మా పోరాటం మొదలుపెట్టి ఏదన్నా ఒక మూమెంట్కి వచ్చేసరికి మళ్ళీ కొత్త రకమైనటువంటి జీవో తీస్తున్నారు, ముందలేసేస్తున్నారు. మళ్ళీ మేము ఆ జీవోను తీయడానికి పోరాడుతున్నాం. మళ్ళీ తీసినటువంటి జీవోను రక్షించుకోవడానికి కూడా మళ్ళీ పోరాటం చేయవలసి వస్తుంది. మేము ఏ రకంగా చదువుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి కావాలి? భూమిపై పుట్టిన ప్రతి మనిషి కన్నీళ్ళు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆశీర్వదిస్తూ ప్రజలను పుట్టిస్తే వీళ్ళ లోపల ఇన్ని ఈర్షలు, ఇన్ని బుద్ధులు, ఇది అలెగ్జాండర్ చెప్పాడు. ఇప్పుడు ఏమని, మన ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని ప్రపంచ దేశాలను జయించినా చివరికి ఏమీ లేదు అనేటటువంటిది ఒక చెయ్యి పైకి పెట్టేసి ఆయన ఒక నిరూపించిండు. తల్లి గర్భము నుంచి ధనము తేడేవాడు, వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణం అన్నేమే కానీ మెరిసే బంగారాన్ని మింగబోడు అనేటటువంటి ఒక పదానికి, ఆ యొక్క వాక్యానికి అర్థం చెప్పినటువంటి వాడు అలెగ్జాండర్. అందుకే వజ్ర వైడూరాలు ఉండని, ధనధాన్యాలు ఉండని, ఎన్ని కోట్లను సంపాదించని చివరికి మిగిలేది ఏం లేదన్న సంగతి వీళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో వీళ్ళు మనుషులుగా జీవిస్తారన్న సంగతి నేను ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా, ఈ పరిపాలిస్తున్న పాలకులకు కూడా తెలియాలని చెప్పేసి నేను ముఖ్యంగా వాళ్ళ మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నటువంటి మహనీయులు ఎవరో కానీ అది సమంజసం కాదు. అంబేద్కర్ ఆనాడు దేశ విదేశాలు తిరిగి, పల్లె తిరిగి, అన్ని దేశాలు తిరిగి రాజ్యాంగం రచించింది ఈనాడు రిజర్వేషన్లు ఎత్తేయనిక కాదు. అల్లటప్ప విషయం కాదు. రిజర్వేషన్లు ఎత్తేయడం అంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో మనం ఇది 370 ఆర్టికల్ ఎత్తేసినట్లు, ఇది ఎత్తేసినట్టు, అవి ఎత్తేసినంత ఈజీగా రిజర్వేషన్లు ఎత్తేసినట్లు అనేటటువంటిది విషయము అది వెనుకకు తీసుకోవాలి. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి మీ ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు గురుకులాలు ఇస్తున్నామని చెప్పి హాస్పిటల్స్ కూడా తయారు చేస్తున్నామని, ఇండ్లు కూడా ఇస్తున్నామని చెప్తారు. ఇవన్నీ చేస్తున్నా కూడా 73 సంవత్సరాలలో ఇక మీకు సరైనటువంటి న్యాయం జరగలేదంటారా? గురుకులాలు ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే. ఏ ఒక్కడైనా ఒక బ్రాహ్మణ పిల్లలు కానీ, వెల్మ పిల్లలు కానీ, అగ్రవర్గాల రెడ్ల పిల్లలు కానీ ఎవరు లేరు. దాంట్లో పోయి చూడండి మీరు, వాళ్ళకి ఇచ్చేది 30 రూపాయల భోజనం. దాని తర్వాత దాంట్లో ఇంకా కొంత కలుపుకొని శాలరీస్, వాళ్ళ బిల్డింగ్ రెంట్లు ఇవన్నీ కలుపుకొని 1,00,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఆ తినే భోజనం కాడికి పోయి చూడండి. నిన్న నేను ఫొటోస్ తీసుకొని వచ్చిన ఇక్కడ సరున్నార్లో ముక్కిపోయిన బియ్యం, సన్న పురుగు, ఇటువంటి భోజనం పిల్లలకు పెట్టి
నాసి రకమైనటువంటి భోజనం పెడితే ఏ రకంగా ఆ పిల్లల్ని పోషకం జరుగుతుంది, ఏ రకంగా చదువుకుంటారని చెప్పేసి అడుగుతున్నా. అయినప్పటికీ పోయి మాసప్ ట్యాంక్ దగ్గర చూడండి, లైన్లు రాత్రి పగులు ఈ ప్రజలందరూ కూడా అక్కడ నిద్ర కాసి పల్లెలకి వెళ్ళి వచ్చేసి సీట్ కావాలంటే కూడా ఆ సీట్ లేదు. సీటు పోయిన తర్వాత కూడా ఆ పిల్లలకి ఎట్లుందంటే పొజిషను ఒకే గదిలో తినాలి, ఒకే గదిలో వంటగదిలో తినాలి, వంటగదిలో వండుకోవాలన్నటువంటిది అటువంటి స్థితిగతుల్లో ఉంది. అటువంటప్పుడు ఈ గురుకులం ఇస్తన్నా ఒకటే, ఇయ్యకపోయినా ఒకటే. ఆ గురుకులం ఎత్తేసి ఆ పల్లెల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి కదా, ఎట్లయినా మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది ప్రభుత్వం ఇస్తుందని చెప్తుంది. కాబట్టి ఆ ఉదయం ఇంత టిఫిన్, సాయంత్రం ఇంత స్నాక్స్ ఏదైనా ఇచ్చేస్తే వాటిని హాస్టల్ డే స్కాలర్స్ లెక్కన భోజనం పెట్టించేసి ఇంటికి పంపించేస్తే ఇంకా సంతోషపడతారు తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లగాడు బడికి పోయిన తర్వాత ఇంటికి నా కొడుకు, నా బిడ్డ మళ్ళీ నా కళ్ళ ముందరలో అనేటటువంటి భావన జరుగుతుంది. మేము ఇంకా కూడా 70 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు మీ ముందు మేము చదువు గురించి, గురుకులం గురించి, విద్య గురించి, చిన్నపిల్లల క్లాసుల గురించే మాట్లాడుకునేటటువంటి పరిస్థితి, అటువంటి దురిస్థితిలో ఉన్నాం మేము. ఓకే, చదువులో రిజర్వేషన్ వల్లనే ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్పెషల్గా పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చే వాళ్ళందరూ కూడా మరి మేము బయట దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రిజర్వేషన్ వల్ల, ఇక్కడ సరైన తటువంటి మాకు రావట్లేదు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి చదువులో రిజర్వేషన్ వల్ల అందరూ కూడా విదేశాలకు కూడా వెళ్తున్నాం మేము, మాకు సరైనటువంటి టెక్నాలజీ లేకపోవడం వల్ల అని అంటారు. మరి ఈ రిజర్వేషన్ అంశాన్ని ఇలా ప్రస్తావించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎడ్యుకేషన్ అనేటటువంటిది మన దేశంలో చదువుకుంటున్నారా, ఇతర దేశంలో చదువుకుంటున్నారా? ఆర్థికం అనేటటువంటిది మన దేశంలో సంపాదిస్తుండా, ఇతర దేశంలో సంపాదిస్తుండా అనేది కాదు. ముఖ్యంగా మన దేశం నుంచి నాణ్యమైనటువంటి విద్య లభించకపోవడం వల్లనే అది ఇతర దేశంలోకి వెళ్ళి చదువుకుంటే అక్కడ కొద్ది సంపాదనతోటి నా తల్లిదండ్రులన్నా కనీసం మా పిల్లలన్నా బాగుపడతారు అనేటటువంటి ఒక ఆలోచనతోటే బయటికి వెళ్తారు తప్ప ఎవరికి మన దేశం వదిలిపెట్టి బయట దేశానికి పోవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఉదయం పొలాల అక్కడికి వెళ్ళినటువంటి తల్లి 6 గంటల తర్వాత ఇంటికి రాకపోతేనే అన్నమ రామచంద్ర అని చెప్పేసి చాలా ఎంతో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు తల్లికి పిల్లకి తల్లి కనపడకపోతేనే ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇతర దేశాలకు పోయి ఉండాలని చెప్పేసి ఏ ఒక్కరికి అనిపిస్తుంది? అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశాలలో మన తెలివితేటలను వాడుకుంటున్నారంటే తెలివి వాళ్ళకు ఉన్నట్లా, మనకు ఉన్నట్లా? మన నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకుంటున్నాం? అమెరికాలో ఎంత తెలివితేటలు ఉన్నా కానీ మన వాళ్ళు పోయి కొన్ని లక్షల మంది, దాదాపు ఒక 20-30 లక్షల మంది మన భారతీయులు అక్కడ స్థిరపడి ఉన్నారనంటే మన తెలివితేటలను వాళ్ళు ఇన్క్యాష్గా చేసుకుంటున్నారు, క్యాష్గా చేసుకుంటున్నారు. వాళ్ళ దేశం అభివృద్ధి చెందింది. నిజంగా చెప్పాలంటే అమెరికా కానీ ఇతర దేశాలు కానీ ఇంత ముందుకెళ్తున్నాయంటే మన దేశంలో తీసుకుంటున్నటువంటి తెలివితేటలు అన్న సంగతి ఈ దేశ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు గ్రహించవలసినటువంటి విషయం. అంటే అమెరికాలో ఇలాంటి రిజర్వేషన్, విద్యలో రిజర్వేషన్ లేకపోవడం వల్లనే ఆ దేశం డెవలప్ అయిందన్నట్టు కూడా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే అక్కడ విద్య విషయంలో అందరూ సమానమే కనుక ఈ రిజర్వేషన్ అంటే ఏదన్నా ఎగ్జామ్స్ రాస్తే కానీ, ఏదన్నా ఆఫీసర్స్ విషయంలో కానీ ఇలాంటివి లేకపోవడం వల్లనే అక్కడ డెవలప్ అవుతుందని, ఒక డాక్టర్ మంచిగా 100 మార్కులు వచ్చిన వాళ్ళు డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, 35 మార్కుల వాళ్ళు వచ్చిన వాళ్ళు డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, ఇదే పెద్ద ఉదాహరణ అన్నట్టు కూడా చెప్తున్నారు. భారతదేశము అన్ని దేశాల కన్నా నెంబర్ 1 దేశం మనది భారతదేశం. ఇప్పుడు కొన్ని వందల స్థాయికి దిగజారిపోయిందనంటే మన పాలకులే కారణమని నేను ఇక్కడ నుంచి ముక్తకంఠంగా మీకు చెప్తున్నా. పాలకుల పరిపాలన కారణం, రిజర్వేషన్ల కారణం కాదు. ఇప్పుడు మీ దగ్గర ఒక వాక్యం మన టీవీ ముందర కానీ మన ప్రేక్షకులకు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు అది నాకు సమయానికి గుర్తు రాకపోవడమేనా మా పేదరికానికి, మా అమాయకత్వానికి, మా అజ్ఞానానికి మా కారణం? అంటే అక్కడ ఉన్నటువంటి ఈ నోట్ల ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయం నేను చెప్పలేదు అనంటే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం అనేటటువంటిది న్యాయమైపోతుందా? 1 రూపాయిని 10 మంది 2 రూపాయలు అన్నంత మాత్రాన అది 2 రూపాయలు అయిపోతుందా? 1 రూపాయిగానే ఉంటుంది కదా. అందుకే నేనేం చెప్తున్నంటే మన దేశంలో ఉన్నటువంటి సంపద, మన దేశంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇతర దేశాల్లో ఇన్క్యాష్గా చేసుకుంటున్నారు మన దేశాన్ని. అందుకే మన చదువులు, మన పరిపాలకులు క్రమశిక్షణతో కరెక్ట్గా ఉండి మన విద్యను మనకు అందించేసి అందరూ సమానంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
అయితే రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన వాళ్ళు ఐఏఎస్లు అయినా సరే పెద్ద క్యాష్ పార్టీ అయినా సరే వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ వదులుకోవట్లేదు? మరి వాళ్ళకి నిజంగా రిజర్వేషన్ వేరే వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు వదులుకొని మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ ఉన్న వ్యక్తి ఐఏఎస్ అయింది అనుకోండి, వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నారనుకోండి, మరి ఇంకా కూడా వాళ్ళ కొడుకులకు అదే రిజర్వేషన్ వర్తింపేయాలి, ఎందుకు చేయాలి అని అంటారు. అంటే ఒక ఉదాహరణ మీకు ఎట్లా చెప్పాలంటే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు పోరాడడానికి కత్తులు కావాలి, కటారాలు కావాలి, గన్నులు కావాలి. అయితే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు వర్తించద్దు అనేటటువంటి విషయం వాస్తవం అయినప్పటికీ మాతో గన్ను ఉంది. మా గన్ను ఉంటే 100 మంది 1000 మంది భయపడతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బీసీ అయినప్పుడు ఒక హైకోర్టు జడ్జి నిన్న మన గౌడు ఒక మన మిత్రుడు ఒక గౌడు జడ్జి అయ్యారు. అయితే మాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, మా వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, మా వాళ్ళు హైకోర్టు జడ్జిలు అయ్యారు అనేటటువంటి మాకు ఆత్మగౌరవ పోరాటం మీద, ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఆత్మగౌరవ పోరాటంలో వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిందంటే వాళ్ళను చూయించుకొని మా వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలనేటటువంటి గొప్ప ఆలోచనతోటే మేము ముందుకోతున్నాం. అయితే రిజర్వేషన్లు ఎత్తేయాలంటే ఇప్పటికే పోరాడడానికి మా బలం సరిపోతలేదు. ఏది అగ్రవర్ణాల మీద మేము పోరాటం చేయడానికి మా బలం సరిపోతలేదు, మాకు ఆర్థికం సరిపోతలేదు. అలాంటప్పుడు ఈ క్రిమిలేయర్ అనేటటువంటి తీసుకొచ్చి మా బలాన్ని కొంత దూరం చేయడానికే కదా. ఉదాహరణ దేవేందర్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా లక్ష్మణ్ బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. ఇవి ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళని రిజర్వేషన్లు వీళ్ళకి అవసరమా, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలకు వీళ్ళకి రిజర్వేషన్లు అవసరమా అని కొంతవరకు మాకు మేలు జరగచ్చు. వాళ్ళని రిజర్వేషన్లకి దూరం చేస్తే మాకు మేలు జరగచ్చు. కానీ ఆ మేలు మా వరకు వస్తాయా? కూటికి లేని బీసీ కులాలకు వస్తాయా? కూటికి లేని వాళ్ళకి రావు. అవి కూటికి లేని బీసీ కులాలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు ఫలాలు అందుతాయో అప్పుడే నిజంగా రిజర్వేషన్లు అట్టడుగున్నటువంటి వాళ్ళకి అందినట్లు. ఇప్పటి వరకు గురుకులంలో కానీ మన ఏది ఎంప్లాయ్మెంట్లో కానీ ఇంకోటి ఏంది వ్యాపారంలో కానీ ఏ ఒక్కడన్నా సరే ఇంకా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి చాలా వేల మంది ఉన్నారు. రిజర్వేషన్లు వాళ్ళు ఎత్తేస్తే వాళ్ళకి అంతే అనుకుంటున్నావా? వారి వరకు పోవు. అవి ఇక్కడికన్నే సరిపెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కేవలము మా బలం తగ్గించడానికే ప్రయత్నం అన్నట్లు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే మా బలం తగ్గిపోతుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా మా బలం కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతే అప్పుడు పోరాడడానికి మాకు యుద్ధం చేయడానికి వీళ్ళను ఒక ఏమన్నట్లు 2 చేతులకి ఒక చేయి తీసేస్తే ఒక చేతితో పోరాడలేరు వీళ్ళు అనేటటువంటి ఒక కుట్రతోటే వాళ్ళపైన రిజర్వేషన్లు ఎత్తివేయాలనేటటువంటిది ప్రభుత్వ కుట్ర. ఓకే. అయితే ఇప్పుడు చూసినట్టయితే మీకు రాజకీయ రిజర్వేషన్ కావాలని అంటున్నారు. మరి ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయొచ్చు. 65% 56% ఉన్నటువంటి బీసీలలో మరి ఎవరైనా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. ఓటు అంశం కూడా మీ చేతిలోనే ఉంది. మరి ఎందుకు ఈ బహుజనులు వెనుకబడిన తరగతుల వాళ్ళు మరి ఎమ్మెల్యే వైపుగా వెళ్ళలేకపోతున్నారు? మరి ఎమ్మెల్యే వైపుకి వెళ్ళాలంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే మార్కులు వేసే కాడ నుంచి ఓకే బ్రాహ్మణ్స్ రెడ్లు వెల్మలు అన్నట్లు వీళ్ళే పెద్ద అగ్రవర్గాలే పేపర్లు దిద్దేటోళ్ళు. అక్కడ మాకు కొంత డౌట్ వస్తుంది. ఇంకా మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీల టికెట్లు మీకెందుకు లభిస్తలేవు అంటే 1 కోటి రూపాయలు ఇప్పుడు మొన్న 2013లో 2014లో నేను దేవరకద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి పోటీ చేసిన. పోటీ చేస్తే అక్కడ మనకు ఉన్నటువంటిది ప్రజాసేవను చూసినరా డబ్బును చూసినరా? ప్రజాసేవను చూడలే, డబ్బును చూసిరు. దాని నుండి విముక్తి చెందాలంటే మన ఆలోచన భావాలు అనేటటువంటిది ఇంకా ప్రజలకు ఇంకా చాలా లోతుగా విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లా చేయాలంటే ఆర్థిక పరిస్థితులు కాస్తో పుస్తో మెరుగ్గా ఉండాలి. అలాంటప్పుడే ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి అవకాశం ఉంది అన్న సంగతి నేను తెలుసుకున్నా. ఆ రోజు ఉన్నటువంటిది ప్లాట్ అమ్ముకుంటే 34 తులాలు ఉన్నటువంటి బంగారం అమ్ముకుంటే అంతో చిన్న గూడు లాకుంటే ఇల్లు అమ్ముకుంటే అన్నీ అమ్ముకొని బర్బాత్ అయ్యి రోడ్డు మీదకి వచ్చినాం. అయినప్పటికీ మేము ఒక ఆలోచన వచ్చేసింది. ఏం ఆలోచన వచ్చింది? అరే ఈ రాష్ట్రంలో
పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకే ఓటేస్తున్నారు. ఈ ఓటు అనేటటువంటి ఓటు విషయం ఎక్కడ పోయిందని అంటే వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజల ఓటు ప్రజల చేతుల్లో లేదు. ఓకే, ప్రజల చేతిలో ఉన్నటువంటి ఓటు వ్యాపారస్తుల చేతికి వెళ్ళిపోయింది, కార్పొరేట్ వ్యవస్థలకు వెళ్ళిపోయింది, రిలయన్స్ అంబానీ చేతులకు వెళ్ళిపోయింది, బజాజ్ టాటా బిర్లా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం పెడుతున్నప్పుడు వాళ్ళ వ్యాపారస్తులు అనేటటువంటి వాళ్ళు ఈ ఏదైతే పార్టీని చెలాయిస్తున్నారో ప్రథమ పౌరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పార్టీ ఫండ్ అనేటటువంటిది వాళ్ళకి అందించడం, వాళ్ళు ధనవంతులు కావడం, కోటీశ్వరులు కావడం, అది ఎన్నికల సమయంలో వాళ్ళకి పంచడం. ఎన్నికల సమయంలో వాళ్ళకి పంచినప్పుడు ఇప్పుడు ఏ పూటకైతే అన్నం పెడతారో అదే పూటకు వాళ్ళు ఏమంటారంటే సై అంటారు. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక గాడ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఆ గాడ్ గిఫ్ట్ ఏంటంటే మతిమరుపు. మతిమరుపు 4 సంవత్సరాల 11 నెలల 15 రోజుల వరకు మన ఉద్యమాలు, ధర్నాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గెరావులు, ఢిల్లీ ముట్టడీలు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేస్తే వీళ్ళు మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా నవ్వుకుంటారు. చెయ్యని వీళ్ళ పని మనం చేద్దాం. వీళ్ళు ఎంత ఉగాల బాగా గట్టి అవేర్నెస్ అయ్యారు అనుకోండి, మామూలు అవేర్నెస్ అయితేనేమో 20 కోట్లలో ఎమ్మెల్యే. గట్టిగా అవేర్నెస్ అయినారు అనుకోండి, బాగా తెలివితేటలు పెంచుకొని గట్టిగా అవేర్నెస్ అయినారు అనుకోండి, ఇంకా 10 కోట్లు పెరుగుతాయి. అంటే వాళ్ళు కేవలం మా ఉద్యమాలను, ధర్నాలను డబ్బుతోనే చూస్తారు. వీళ్ళు ఎంత అవేర్నెస్ అయితే అన్ని కోట్లు ఎక్కువ పోతాయి. ఏం చేస్తాం? ఇంకో అవసరం అయితే ఇంకొక ఫ్యాక్టరీ అమ్ముతాం, ఇంకొక 4 ఎకరాలు ఎక్కువ అమ్ముతాం. ఆ రకంగా చూస్తారు. అంటే ఈ పేద ప్రజల అభివృద్ధి కోసము ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదన్న సంగతిని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. ఇది ప్రజలు గ్రహించాలి, బాగా లోతుగా విశ్లేషణ చేయాలి. గ్లోబలైజేషన్, కంప్యూటరైజేషన్ ఇంత శరవేగంగా ఉన్నప్పటికీ మనం ఇంకా ఏం చేస్తున్నామంటే బువ్వ కాడ, భుక్తి కాడ, చిన్న ఉద్యోగం కాడ, తులం బంగారం కాడ, ఒక స్కూటర్ కాడ, ఒక బైకు కాడ, చిన్న బాగా అంబాసిడరు, డొక్కు కారు, మన ఏది మారుతి కారు కాడ ఉన్నాం మేము. అది సంపాదించుకుంటేనే ఇది. పక్కలోడు ఒకటి సంపాదించుకుంటే పక్కలోని బిల్డింగ్ అట్లుండే, వాని బిల్డింగ్ కూలింటే బాగుండే, వాని బిల్డింగ్ మొత్తం దడిసింది, వాని కూలుతుంది అనేటటువంటి ఆలోచన, చిన్న ఆలోచనలో మా వాళ్ళు ఉన్నారు. ఇంకా అటువంటి ఆలోచన నుంచి మనం విముక్తి చెంది ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకులు ఒకటి ఏంటంటే ఇల్లు ఇల్లు కొంచెం ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే తల్లిదండ్రుల ప్రాబ్లం, కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఇబ్బంది అయితే ఎమ్మెల్యే ప్రాబ్లం, రాష్ట్రంలో ఏదన్నా అవకతవకలు జరిగితే ముఖ్యమంత్రి ప్రాబ్లం, దేశంలో ఉన్నటువంటి ఈ అలజడులకు, ఈ కొట్లాటలకు, గొడవలకు, ఇవి తీవ్రమైనటువంటి పెద్ద దానిలకు ఏంటంటే ప్రధానమంత్రి. అంటే నేనేం చెప్తున్నంటే మీరు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో భూమి ఉన్నంత కాలం ఈ ముఖ్యమంత్రి పేరు కానీ ప్రధానమంత్రి పేరు కానీ ఉండాలనుకుంటే సమాంతరమైనటువంటి కులాలు లేకుండా నిస్వార్థమైనటువంటి సేవలో ఉండాలనేటటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకోవచ్చు, నేను 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, నాకు ఎదురు లేదనుకోవచ్చు. మంచి మహనీయులను చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళని మర్చిపోయినటువంటి సమాజం ఇది. నేనేమనుకుంటున్నా అంటే 65 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం కేసీఆర్ గారు, భగవంతుడు నిండు 100 ఏళ్ళు ప్రసాదించాలి ముఖ్యమంత్రి గారికి. ఇంకా 35 సంవత్సరాలు, నిండు 100 ఏళ్ళైనా 35 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ భూమి మీద ఉంటారు. నేనేమంటున్నా అంటే 65 ఏళ్ల క్రితము భూమి మీద కేసీఆర్ లేడు. 35 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు భూమి మీద ఉండడు. అది తెలిసినటువంటి ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇవి ఇబ్బందులు ఎందుకు పెట్టాలి? ఈ కేటీఆర్ గారిని, చుట్టుముట్టున్నటువంటి కవిత గారిని, ఇంకా హరీష్ రావు గారిని, వీళ్ళు కాదండి సమాజం, ఈ వీళ్ళు కాదు ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. అంటే చరిత్ర అనేటటువంటిది ప్రజలు గుర్తుపెట్టుకుంటుంటది కానీ కుటుంబీకులు గుర్తుపెట్టుకుంటే ఉండదు చరిత్ర. అందుకే ఈ చరిత్రను సృష్టించాలంటే ఈ సమాజంలో భూమి ఉన్నంతకాలం కేసీఆర్ పేరు ఉండాలంటే ఈ సమాజంలో ఏం కోరుకుంటున్నారు ప్రజలు, అటువంటి నిస్వార్థమైనటువంటి సేవను అందించాలి. ఇంకా ముఖ్యమంత్రి గారి తల్లికి నేను ఇక్కడ నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తికి జన్మనిచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకా ఇంతకంటే నీకు పెద్ద వరం ఏం లభించదు. ఇంత నీకు చాలా గొప్ప వరం అది ముఖ్యమంత్రి అనేటటువంటిది. అటువంటి వరం లభించినప్పుడు నీవు ఎవరి మాట వినొద్దు, ఈ సమాజం మాట వినాలి. ఎవరి మాట వినొద్దు, ప్రజల మాట వినాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అరే అట్టాడున్నటువంటి పేద వర్గాలు, ఒక తల్లికి 2 కొడుకు బిడ్డ ఉంటాడు కానీ ఈ సమాజంలో నాకు 4.5 కోట్ల కొడుకులు బిడ్డలు ఉన్నారు. అంటే ఇంతమందికి నేను ఒక తండ్రిగా భావిస్తున్నారు. ఈ ప్రజలకు ఏం కావాలి? పిలువండి, మాట్లాడదాం, చర్చలు చేయాలి. అసెంబ్లీకే రావు, ఫామ్ హౌస్కి అంకితం, ఇటువంటి పేర్లతోటి మనము వెనకటికి ఏదేమంటారు చూడు, నైజాం దొరలు పోయినరు, బ్రిటిష్ వాళ్ళు పోయినరు, తెల్ల దొరలు పోయినరు, అందరు పోయినరు, ఆఖరుకుంటే ఆంధ్ర దొరలను కూడా పంపించగలిగినాం. అటువంటి దీని నుంచి
కేసీఆర్ పేరు మర్చిపోవడం ఎంతసేపు అవుతుంది? ఓకే. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలంటే, గొప్ప ఏది ఉండాలంటే, తెలంగాణ ఒక జాతి పితలాగా ఉండాలనుకుంటే, మహాత్మా గాంధీ లాగా చరిత్ర తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పేరు ఉండాలనుకుంటే, ఆయన మన రాజశేఖర రెడ్డి గారిన చనిపోయిన తర్వాత ప్రతి గుండెల్లో కాలనీ కాకుండా ప్రతి గుండెల్లో విగ్రహాన్ని తయారు చేసుకున్నాం. అటువంటి ఎందుకంటే ఆయన జనవరి 28, 2008 సంవత్సరంలో ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అంటే ఓసీ పిల్లలకు కూడా వాళ్ళని ఈబీసీ అని పేరు పెట్టాడు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా ఉచిత విద్య అనేటటువంటిది ఆయన ఇది చేసింది. ఉచిత విద్య ఎక్కడుంది కేసీఆర్ గారు వచ్చినాక? అంటే ఒకరు సాధించినటువంటి జీవోను ఇంకోరు ఎత్తివేయడానికి ముఖ్యమంత్రి అయిందా, లేకపోతే కొత్త జీవోలు తీయడానికి ముఖ్యమంత్రి అయిందా? అందుకే ఒకరు సాధించినటువంటి జీవోలకు పైరెట్గా ఇంకొక జీవో సాధించి వాటిని ఇంకా రెట్టింపుగా నువ్వు చేసినటువంటి ఇది ఉండాలి. పాత జీవోలను ఎత్తివేయడానికి అధికారం అనేటటువంటి లేదు, అది మీరిచ్చిన జీవో కాదు. ప్రజలు పోరాడి మేము కష్టపడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, ఎంతో ఇది చేసినాం. ఎందుకంటే మేము తక్కువ చదువుకున్నా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఎక్కువ చదువుకోవాలి, మన దేశం ఎందుకు వెనకబడ్డది. ఇంకోటి మన భారతీయులు మొత్తం బాగా మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చదువుకుంటే మన భారతదేశమే గర్వపడుతుంది. మన భారతదేశం గర్వపడాలంటే కేవలం ఒక కుటుంబం వ్యక్తులు చదువుకుంటే గర్వపడరు. భారతదేశం మొత్తం పచ్చగా అయినప్పుడే పచ్చగా ఉందని అనుకుంటాం. ఉదాహరణ ఒక పొలంలో ఒక బోర్ వేస్తాం, ఒక బోర్ వేసేసి 10 ఎకరాల పంట పచ్చగా ఉంటుంది. ఎందుకుంటది? ఆ బోర్ల నీళ్ళు ఆ మోటార్ కరెక్ట్గా నడిచినందుకు 10 ఎకరాలు పచ్చగా ఉంది. ఈ 10 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది, బోర్ చుట్టే పచ్చగా ఉందంటే అర్థం ఏంది? ఆ బోర్ నడచలేదు, మోటార్ నడచలేదు అని అర్థం కదా. అందుకే అటువంటి స్థితులు కాకుండా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ రిజర్వేషన్లకు మాత్రం ఖచ్చితంగా మీ అండదండ ఉండాలి. అట్టాడుకున్నటువంటి పేద వర్గాలకు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తాము, ముసలమ్మలకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసినట్టే ఏ సొమ్మైనా ప్రజల సొమ్మేది. కానీ మేము కట్టినటువంటి పనులు మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మనం కట్టినటువంటి పన్నులు మనము ఇచ్చినటువంటి ఏదైతే మనము ఇస్తున్నామో ఆ డబ్బే అసెంబ్లీ బడ్జెట్, ఆ డబ్బే పార్లమెంట్ బడ్జెట్ అని చెప్పాను నేను. అటువంటి డబ్బు నుంచి మీరు ఇస్తున్నటువంటిది ఎవరికి ఏమి ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ వర్గానికి ఎంత ఇవ్వాలి, రిజర్వేషన్ ప్రకారంగా ఏబిసిడి అనేటటువంటి వర్గీకరణ ఉంది. ఏ కేటగిరీకి ఎంత, బి కేటగిరీకి ఎంత, డి కేటగిరీకి ఎంత, సి కేటగిరీకి ఎంత అనేటటువంటిది ఆ రకంగా ఎప్పుడైతే భాగస్వామ్యంలో పంచుకుంటూ వస్తారో అప్పుడు చిరస్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే. పూర్వకాలంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎక్కువ మంది ఉన్న వాళ్ళే రాజులు కావాలని. మరి ప్రస్తుతం అలా జరగట్లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజలు అధికారంలో ఉండాలి. ఇది మెజారిటీ ప్రజలు అధికారంలో లేరు అంటే ప్రజలు ఒకటే గమనించాలి, ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ధనస్వామ్య దేశం. ధనస్వామ్య దేశంలో డబ్బున్న వాళ్ళే అధికారంలో ఉంటున్నారు. నేను నిలబడతా, నా బ్యాక్గ్రౌండ్ ఏంది, 20 ఏళ్ళ నా సమాజ సేవ, నా సమాజ సేవను గుర్తిస్తారా? 100 కోట్లు పెట్టుకొని నా పక్కన ఇంకొకతను కూర్చుంటాడు, 100 కోట్లు పెట్టుకొని ఈ సమాజాన్ని చూడండి, 100 కోట్లు పెట్టుకొని ఒక కూర్చున్నటువంటి వ్యక్తిని గుర్తిస్తారా? అంటే ఎన్నేళ్ళు 20 ఏళ్ళు పరిపాలించిన 20 ఏళ్ళు ప్రజాసేవ చేసినా కానీ తృణప్రాయంగా మర్చిపోతున్నారు అని అంటే డబ్బు. నిజమైనటువంటి సేవను గ్రహించే స్థాయికి ఎప్పుడైతే ఈ సమాజం వెలుగులోకి వస్తుందో అప్పుడు ప్రజాస్వామ్య దేశంగా మారుతుంది. అందుకే ఈ డబ్బున్న వాళ్ళు రాజ్యం ఏలినంత కాలం మాకు 15 రోజుల భోజనం తప్పదు, 15 డేస్ భోజనం. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పిన 5 ఏళ్లలో 15 రోజుల్లో మైమరిపిస్తున్నారు. దసరా దీపావళి పండుగ రోజు ఉంటుంది అనుకుంటున్నారు, దసరా దీపావళి పండుగ ఎప్పుడో ఒకసారి వస్తుంది. అటువంటి పండుగను ప్రతినిత్యం పురిటిలో ఉన్న బిడ్డ ఓటుతో సమానం. తల్లి గర్భంలో పురిట బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డతో సమానం ఓటు. అయితే ఆ ఓటు నమ్ముకున్నా, ఆ పురిటిలో ఉన్నటువంటి బిడ్డ నమ్ముకున్నా ఒకటే. అంత పవిత్రమైనటువంటి ఓటును, తల్లి లాంటి ఓటును మనం అమ్ముకొని మనము కూటికి లేని వాళ్ళగా 5 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ గడుపుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ కళ్ళు బీరు విస్కీ సారా
పంచుతున్నారు గ్రామాల్లో. Okay. ఇవి అరికట్టలేకపోతుంది ఎన్నికల కమిషన్ కూడా. ఎన్నికల కమిషన్ ఉంది, మంచి చదువర్లు మంచి వ్యక్తులను ఎన్నికల కమిషన్గా నియమిస్తారు, కానీ అది అరికట్టలేకపోతుంది. అది కూడా ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఎన్నికల కమిషన్ అవుతున్నారు కనుక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వెనకటికి ఒక విషయం ఉంది, ఇది బాగా గ్రహించాలి విషయం. ఒక వాల్మీకి బోయవాడు దారి దోపిడీ చేస్తూ రోజు దొంగతనం చేస్తుండే. దొంగతనం చేస్తున్నప్పుడు ఆ దోపిడీ చేస్తున్నప్పుడు బాగా విపరీతమైన దొంగతనాలు చేస్తున్న సమయంలో దేవుడే ప్రత్యక్షమవుతాడు. ఈ తీవ్రత తట్టుకోలేక అయినాక నువ్వు ఇన్ని దొంగతనాలు చేస్తున్నావయ్యా, మరి నువ్వు మీ భార్యకి ఇస్తున్నావు, పిల్లలకి ఇస్తున్నావు, తల్లిదండ్రులకి ఇస్తున్నావు, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, నీ పాపంలో ఒక్కటన్నా మీ భార్య పిల్లలు పంచుకుంటారేమో అడిగిరాపో అన్నాడు. ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్యని అడిగిండు, పిల్లల్ని అడిగిండు, తల్లిదండ్రులను అడిగిండు. అడిగినాక నా సొమ్ము తినడానికి మీకు హక్కు ఉందా అమ్మ అంటే 100% ఉంది బిడ్డ, నువ్వు నాకు నా కొడుకు కాబట్టి 100% ఉందని, నువ్వు నా భార్య నా భర్తవు కాబట్టి 100% ఉందని, నువ్వు నా తండ్రివి కాబట్టి అని పిల్లల కానించి భార్య కానించి అందరు అంటారు. అన్నాక మరి నేను చేసిన పాపాలలో కూడా నా పాపం పంచుకుంటావా అని అడుగుతావు. నా పాపం పంచుకుంటావా అంటే అప్పుడు ఏమన్నారంటే, నువ్వు చేసిన పాపాల మూట నీయం పడి ఉంటుంది, నువ్వేమన్నా తెచ్చి పెడితే మాత్రం మేము తిననీకే మేము ఉంటాం, మేము సిద్ధంగా ఉంటాం, కానీ నువ్వు చేసిన పాపాలు నీయం పడే ఉంటాయి. అందుకే నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఎవరు ఎంత గొప్పవాడన్నా కావచ్చు, ఎంత పెద్ద ఆఫీసర్ అన్నా కావచ్చు, పై అధికారులు చెప్పిండ్రు అని, పై ఆఫీసర్లు చెప్పిండ్రని, ఎమ్మెల్యే చెప్పిండని, మంత్రి చెప్పిండని, ముఖ్యమంత్రి చెప్పిండని, వీడు చేసేటటువంటి అన్యాయంగా చేస్తున్నటువంటి పాప మూట ఈడే కట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నాను. అట్లా అప్పుడు ఆ పాప మూట ఆయనకు ఒక 25% ఉండొచ్చు చెప్పినోనికి, చేసినోనికి 75% పాపం ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నా, ఎన్నికల కమిషన్ కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ, మన డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తులు కానీ, ఎవ్వరు ఏ న్యాయం చెప్పినా కానీ ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకొకటి ఏముందంటే నిన్న జరిగిన సంఘటనను ఉదాహరణ పెట్టుకొని తీర్పులు ఇస్తున్నారు. మొన్న ఒక సంఘటన జరిగింటది, ఆ సంఘటన ఉదాహరణ తీసుకుంటున్నారు. ఆ సంఘటన ఉదాహరణ తీసుకోవద్దు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు తల్లి కుట్టినటువంటి కొడుకులు 4 కొడుకులు ఉన్నాయి, 4 రకాలుగా వాళ్ళ భావనలు ఉంటాయి. కానీ తల్లికి మాత్రము 4 కొడుకుల మీద సమానమైన ప్రేమ వంచుతుంది. ఆ తల్లి లాంటి ప్రేమను వంచమంటున్నాయి ఈ న్యాయమూర్తులను. కానీ తల్లి లాంటి ప్రేమను వంచాలి. పిల్లల గుణం వేరే, వాస్తవం అది, కానీ వీళ్ళది వాళ్ళది వీళ్ళకి ముడి పెట్టకూడదు. గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తీసుకొని తీర్పులు ఇవ్వడానికి చూస్తుంది. అందుకే ఇది పాపాల మూటగా మారిపోతుంది. ఈ పాపాల మూటను పెంచుకోకండి, ఖచ్చితంగా దేవుడు అనేటటువంటి వాడు రాసి పెడతాడు మన పాపాలను. అందుకే ఈ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, కింది స్థాయి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధర్మాన్ని నెరవేర్చుకున్నప్పుడే దీనికి ఒక స్వార్థకం, జీవితానికి స్వార్థకం ఉంటుంది. స్వార్థంతో మాత్రం జీవిస్తే ఖచ్చితంగా పాపాల మూట ఒడిగట్టుకున్నట్టు అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రిజర్వేషన్ల గురించి మీరు చక్కటి అంశాన్ని తీసుకొచ్చి మాకు విశ్లేషించినందుకు టీవీ తరపున మీకు ధన్యవాదాలు. క్రిమిలేయర్ పెడితేనే వద్దన్న వాళ్ళం రిజర్వేషన్ ఎత్తేస్తే ఊరుకుంటామా? మరి ఏదైతే రిజర్వేషన్ రావాలో అది ఖచ్చితంగా రావాల్సిందే. ఆ అంశం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు, యుద్ధాలు జరుగుతాయని మరి బీసీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రామ్కోటి గారు చెప్పారు. చూస్తున్న విత్ న్యూస్ మరొక అంశంతో మరొక విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది.